మోటివేషన్తో పాటు మంచి లొకేషన్ వీడియోలు కూడా పెడితే మీకు కనెక్ట్ అవుతుంది. ప్రతి మనిషి కూడా ఎదుగుదల అవ్వాలని కోరుకోవాలి. ప్రతి మనిషి కూడా గొప్పవాడే. కాలం చాలా విలువైంది. దాన్ని సక్రమంగా ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎంతమంది వృధా చేసుకుంటున్నారు అన్నది మీరు చూస్తున్న మీరే కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల వల్లనో మరి ఎవరి వల్లనో ఆధారపడ్డము, ఎవరి వల్లనో మనకు కలిసి వస్తుందని అనుకోవడము మూర్ఖత్వం. మనం ముందుగా కష్టపడాలి, ఇష్టంతో బతకాలి, 10 మందికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశం. ఈ వీడియోలో కూడా మోటివేషన్ నేను కనబడి చెప్పిన, లొకేషన్ చూపిస్తూ చెప్పిన, మీకు ప్రతిదీ కూడా మీరు విని ఈ యొక్క మంచి లొకేషన్ కూడా రావడం జరిగింది. నేను నా ఫీల్డ్ ప్రకారంగా నా వాహనంతో ప్రతి ఊరు నా ఫీల్డ్ ప్రకారంగా తిరుగుతూ నాకు సమయం తీసుకొని కూడా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకటి గమనించండి, ఈ యొక్క ముందుగా నా ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎన్నో ఏరియాలు తిరుగుతూ ఎన్నో జీవితాలని కళ్ళారా చూస్తున్నాను. ఎంతోమంది వృధా చేసుకుంటూ జీవితాలని నాశనం చేసుకుంటూ డ్రగ్స్ అని మరి అలాగే మరి వాళ్ళ విలువైన లైఫ్ను కూడా వృధా చేసుకుంటూ చాలా ఇబ్బందులు గురవుతూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏ నాశనం అంటే అట్లా ఇట్లా కాదు, మందు చిన్న వయసులో డ్రింక్ అంటే మందులు తాగడము, గంజాయి, డ్రగ్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఎంత విలువగా ఎంత విధానంగా ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు చదివిపిస్తుంటే పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలా వరకు దుర్వినియోగం చేసుకుంటూ మంచి లైఫ్ని నాశనం చేసుకుంటూ ఇంత ప్రకృతి ఎన్నో ఇస్తుంది. ఎంతో ఇండియాలో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో కష్టపడి ప్రతి ఒక్క కష్టపడుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఇండియా లెవెల్లో కాదు, ఇతర దేశాల్లో కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఎంతమందిని మనం జాగ్రత్తగా వాడుకుంటున్నాం, ఎంతమందిని కాపాడుకుంటున్నాం, ఎంతమందిని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అన్నది కూడా మనం ఆలోచించాల్సిన ప్రశ్న. అది ఈరోజు ఏదో మనం వచ్చాము, మనం జీవితం ఇప్పుడు ఒక మనిషి ఒక తల్లి గర్భం నుంచి బయటపడినామంటే మానవ జీవితము మనం ఎత్తుకున్నామంటే దాంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసండి. జీవితం చాలా విలువైందని నేను చెప్పడం. ఎందుకంటే కాళ్ళు చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు అసలు బతకడానికి కదా వాళ్ళు అడుక్కొని బతకొచ్చు. అలాంటి వాళ్ళు కూడా కష్టపడుతూ చాలా ఏరియాలో నేను చూస్తూ ఉంటానండి. అది సందర్భం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి తప్పకుండా ఆ యూట్యూబ్ ద్వారా నేను ఎవరినెవరిని కలుస్తున్నాను, ఎంతమంది ముఖ్యులను కలుస్తున్నాను అన్నది కూడా మీకు అందులో కష్టపడే వాళ్ళనే ఏదో విఐపీలను గొప్ప వాళ్ళను తీయడం కాదు, కష్టపడే వాళ్ళనే నేను తీసడం జరుగుతుంది. ఇలాంటి చాలా విషయాలు మీరు కూడా చూడాలి. అదేవిధంగా మీ చక్కని ఎంతమంది మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయడం అంటే కష్టపడాలి, కష్టంలోనే ఎంజాయ్ని ఎత్తుకోవాలి, ఆర్థికంగా బలపడాలి. ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తూ ఉండాలి. మనకి తల్లిదండ్రులు సంపాదించి పెట్టారు కదా, మరి అలాగే మనకెందుకులే, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేమెందుకు కష్టపడాలి అనుకోవడం. ఇందులో తల్లిదండ్రులు చేసే మొదటి తప్పు ఏంటంటే, మేము ఎలాగో కష్టపడి వచ్చాం, సంపాదించాం, నా కొడుకులు నాలా కష్టపడొద్దు. అదే తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. నీలాగా కష్టపడకపోతే ఆస్తుల విలువ, డబ్బు విలువ ఎలా తెలుస్తుంది పిల్లలకి? అంతే కదా, డబ్బుల విలువ ఎలా తెలుస్తుంది, గౌరవం విలువ ఎలా తెలుస్తుంది? మనం ఈరోజు చూడండి ఎంత చక్కటి లొకేషన్కి వచ్చాం. ఎందుకు కష్టపడుతున్నాం? మన బతుకుతీరు చూసుకుంటున్నాం. ఖాళీగా ఉన్న టైంలో వీడియోలు తీస్తున్నాను. ఎందుకంటే నేను చూస్తున్న, నా కంటితో చూస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించాలని రావడం జరిగింది. కాకపోతే తల్లిదండ్రులు సంపాదిస్తే బతికే పిల్లలు మీరు ఎప్పటికైనా కూడా తల్లిదండ్రుల సంపాదన మీద బతికే వాళ్ళు ఏ రోజు బాగుపడరండి. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తిస్తున్నారు పిల్లలు అన్నది ఒకటి మనం చూడాలి. చూడండి, ఇతర దేశాల్లాగా లొకేషను, ఇతర రాష్ట్రాలలాగా లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ ఊరు పేరు కూడా మీకు చెప్తాను. విశాఖ జిల్లా నక్కపల్లి అడ్రోడ్ ఈ ఏరియా అని అంటారు. నక్కపల్లి అడ్రోడ్ నుంచి పోలవరం అంటారు, కొత్త పోలవరం అంటారు. లొకేషన్ చాలా బాగుంది.
అలాగే మీకు కూడా మోటివేషన్ తీస్తూ లొకేషన్ చూస్తూ నా మాటలు వినండి. చూడండి ఎలా ఉందో మొత్తము, ఎంత అద్భుతంగా చెక్కిన శిల్పంలాగా ఉంది చూడండి. ఇది కూడా చూస్తూ నా మాటలు కూడా మీరు పూర్తిగా వినాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నాకు వీలును బట్టి ఇదే పని మీద తిరగడం కాదు, నా వీలును బట్టి నేను వెళ్ళిన దాంట్లో మంచి మంచి లొకేషన్లు మంచి మంచి విషయాలు మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు పాయింట్కి వస్తే, తల్లిదండ్రులు మనని కష్టపడొద్దు, వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వీళ్ళు బాగుండాలి అని తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనని చదివిపిస్తూ ఇంతటి వాళ్ళని చేస్తుంటే మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం? వాళ్ళకి విలువ తక్కువ పనులు చేసి వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగిస్తున్నాం. 10 మందిలో తలెత్తుకోలేక చేస్తున్నాం. అలాగే వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలని ఒమ్ము చేస్తున్నాం. 10% పిల్లలు ఉన్నారు, చాలా అద్భుతంగా తల్లిదండ్రులు చూసుకుంటారు. ఎంతో అద్భుతంగా మా తల్లిదండ్రులు మా గురించి ఇంత బాధపడుతున్నారు కదా అని వీధి దీపాల కింద చదువుకున్నోలే గొప్ప స్థాయిలో ఉన్నారు, గొప్ప స్థాయిలో ఎదుగుతున్నారు తప్ప చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే, మరి నాకెందుకులే, నేను సంపాదిస్తున్నా, నా తల్లిదండ్రులకి నేను ఏమిస్తున్నా అన్నది కూడా చాలా మంది కూడా తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా గుర్తించి మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. మీరు సంపాదించండి, వాళ్ళ పేరు నిలబెట్టండి. డబ్బు ఇస్తున్నానో ఆస్తి ఇస్తున్నా తల్లిదండ్రులు కాదు. మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసిందంటే అదే గొప్ప ఆస్తి మీకు, అది కూడా గమనించుకోవాలి మీరు అందరూ. కాబట్టి ఈ వీడియో చేస్తూ కూడా మీకు మోటివేషన్ ఇవ్వాలన్నదే నా ఒక ఉద్దేశం. ఎంతో కష్టపడి మరి నా ఫీల్డ్ను కూడా నేను ఫీల్డ్ చూసుకుంటూ మీకు ఏదో 4 మాటలు మంచి విషయాలు చెప్పాలి. మరి విఎస్వి మోటివేషన్ ఎన్ని తెలుగు ఛానల్ ద్వారా అనుకుంటూ వచ్చాను. నేను ఇంత కష్టపడి తీస్తున్నందుకు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంకెంతో నేను ఫీల్డ్ ప్రకారంగా చాలా కొత్త ఊర్లు, చాలా పెద్ద ఊర్లు, సిటీ, ఆంధ్ర, తెలంగాణ తిరుగుతూనే ఉంటా. నాకు అందుబాటులో ఉన్న మంచి మంచి లొకేషన్లు మీ కొరకు తెస్తూనే ఉంటా. ఇదైతే అద్భుతమైన లొకేషన్లు అండి. సినీ లెవెల్లో ఈ లొకేషన్ ఉంది. చాలా ఆనందంగా అనిపించింది. ఇంత సముద్ర మహాతల్లి, సముద్రం కొన్నంత ఓపిక ఆడపిల్లకు ఉండాలంటారు. అంత సముద్రం ఎంతో ఓపిక. మరి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ టూరిస్టులు కూడా వస్తూ, చాలా మంచి లొకేషన్ అండి. ఇలాంటి లొకేషన్ ఉందని నాకు తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా ఈరోజు మీ కొరకు ఈ లొకేషన్ మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. పాయింట్కి వస్తే ఇదండి విషయం. నేను చెప్పదలసిన పాయింట్, ఈ ఊరు, ఈ గ్రామం చాలా అద్భుతంగా ఉంది. పల్లెకారుల ఊర్లు నేను ఎన్నో మిస్ చేశాను, వీడియోలు తీయడం మానేశాను. ఎందుకంటే ఎంతో అద్భుతమైన ఇంతకన్నా పెద్ద లొకేషన్లు నేను వెళుతూ ఉంటాను నా ఫీల్డ్ ప్రకారంగా. మరి మా తల్లిదండ్రులు నన్ను పెంచినందుకు, కనిపెంచినందుకు వాళ్ళ పేరు గౌరవాన్ని కాపాడుతూ నేను నా ఆర్థికంగా భగవంతుడు ఇచ్చినట్టు నేను ముందుకెళ్తూ ఏదో నా సొసైటీకి మంచి చేయాలని మోటివేషన్ చేస్తూ ఎంతో మందికి కూడా ఎన్నో ప్రాణాలు కాపాడుతూ ఆపదన్న వాళ్ళకి నా సొంత హెల్పింగ్లు ఎంతో చేస్తున్నా. అవన్నీ ఏ రోజు కూడా వీడియో ముఖంగా పెట్టలేదు. మరి ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా చూస్తూ మీరు కూడా మారాలి, అందరూ బాగుండాలనేది నా ఉద్దేశం. అయితే తల్లిదండ్రులు మీరు మీ పిల్లల పట్ల కూడా జాగ్రత్త పడండి. మీరు చూస్తున్న నా వీడియోలు కూడా చూడటమే కాదు, పిల్లలు కూడా జాగ్రత్తగా వాళ్ళని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత మీది. అది మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీ తప్పులు కూడా ఉన్నాయి, గమనించండి. పిల్లలు కూడా పెద్దవాళ్ళ పట్ల వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ మాటల్ని విని బాగుపడండి. ఎంతో మంది కష్టాలను చూసి వచ్చిన వాళ్ళం, ఎన్నో సమస్యలను చూసి వచ్చిన వాళ్ళం, ఎంతో మంది బాధలు పడుతుంటే చూసి మాకు ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళ కష్టాన్ని వినడం తప్ప, ఏది మార్గం చూపించి 4 మాటలు చెప్పేవాళ్ళం తప్ప తీర్చి ఆర్థిక స్తోమతలు కూడా మాకు లేని టైంని ఎదిగిన వాళ్ళం. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్, మేము 90s 96-90 సంవత్సరాల వ్యవధిలో, అంటే ఆ 80-86 ఆ స్థాయిలో మన పుట్టిన సంవత్సరం నుంచి ఎన్నో చూసుకుంటూ వచ్చాం. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఉన్న యూత్ కూడా చాలా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ టాలెంట్ ని ఉపయోగిస్తూ ఆర్థికంగా బలపడాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇండియా పేద దేశం అవ్వకూడదు. ఇతర దేశాల నుంచి కూడా మన ఇండియాకి రావాలి. ఆ స్థాయిలో మన యూత్ అంతా ఉండాలి. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు యూత్ అన్నది కూడా ఇంకా సబ్జెక్ట్ ఉంది, మంచి మాట్లాడతాను. ఓకే, అద్భుతమైన లొకేషన్. విఎస్వి మోటివేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో రిస్క్ చేసి మీకు అందించడం జరుగుతుంది. చాలా అద్భుతమైన విధానాలతో ఇక్కడ సాధించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళే, ఎవరికి తప్పు మంచి లేదు. అందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉంది లొకేషను. సముద్రం చూడండి. అయితే ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు విఎస్వి మోటివేషన్ తెలుగు డౌన్లోడ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. తప్పకుండా ఇలాంటి వీడియోలు మంచి మంచి చేయడం జరుగుతుంది. సముద్రం నా తల్లి, అందరూ ఉండాల్సింది.